సినిమాల్లో మాత్రం ఆయన గబ్బర్ సింగ్, కేంద్రంతో పోరాటం అంటే రబ్బర్ సింగ్ లాగా మారిపోయి భయపడుతున్నాడు. ఇంకొంతమంది నువ్వు గబ్బర్ సింగ్ కాదు, నువ్వు రబ్బర్ సింగ్ అంటారు. పడతావబ్బా మాటలు, మనం పడకుండా ఉంటామేంటి? పడకుండా ఉందామన్న రాజకీయాల్లోకి వచ్చాం. మీరు తిట్టండి, తిమ్మండి, కానీ నేను ప్రజలకు చేయాల్సింది, మన యువతకి చేయాల్సింది, మన రాష్ట్రానికి చేయాల్సింది చేసే తీరుతాను, చేసే వెళ్తాను. నేను ఎక్కడికి పారిపోను. ఆవిర్భావ సభలో కూడా చెప్పాను, 25 సంవత్సరాలు నా జీవితాన్ని నా రాష్ట్రం కోసం, నా దేశ శ్రేయస్సు కోసం అంకితం చేస్తాను. మాట ఇచ్చానంటే తప్పే వ్యక్తిని కాదు, మనం వెనక్కి తిప్పే వ్యక్తిని కాదు. పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రత్యేక హోదా అంటే పారిపోతున్నాడు? ఏ ప్యాకేజీ కోసం ఈరోజు ఆయన పారిపోతున్నాడో చెప్పాల్సిన అవసరం ఉంది. నోటికి ఏదొచ్చి మాట్లాడితే ఏమవుద్ది? సస్పెండ్ అయి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది.